శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి పొన్నం. బంజారా సమాజం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని మంత్రి హామీ. ప్రభుత్వ పాఠశాలకు శానిటరీ ప్యాడ్ డిస్పోజల్ మిషన్ అందజేత. మహిళలు విద్యార్థుల హెల్త్ పై అవగాహన. విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచనలు. కరీంనగర్ పట్టణ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న డంపింగ్ యార్డ్ను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. డంపింగ్ యార్డ్ కారణంగా ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. ఇటీవల చొప్పదండిలో జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డంపింగ్ యార్డ్ను తరలిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఆ హామీ మేరకు ఏడాదిలోపు డంపింగ్ యార్డ్ను దశలవారీగా తరలించే చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, పలువురు కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. పెద్ద పెద్ద నగరాల్లో చెత్త మేనేజ్మెంట్ అనేటువంటిది ఒక పెద్ద సమస్య అయిపోయింది. దాదాపు 20-30 సంవత్సరాల నుంచి జమ అయినటువంటి ఈ కరీంనగర్ డంప్ యార్డుకు సంబంధించి గతంలో కేంద్ర మంత్రి ఖట్టర్ గారు హౌసింగ్ బోర్డు కాలనీకి ప్రోగ్రాంకి వచ్చినప్పుడు కూడా ఈ యొక్క డంప్ యార్డు మీద కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ సమస్య పరిష్కారం చేయాలి, పట్టణానికి ఇది ఒక పెద్ద అనారోగ్య కారణమైనటువంటి సమస్యగా మారిందని విజ్ఞప్తి చేసినాం. అదేవిధంగా మొన్న గౌరవ చొప్పదండి శాసనసభ్యుల దగ్గర గౌరవ ముఖ్యమంత్రి గారు సమావేశమైతే కూడా జిల్లాకు సంబంధించిన పట్టణానికి సంబంధించిన అందరం నాయకులం ఈ డంప్ యార్డు సమస్య వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వారు వేదిక మీద నుండి కరీంనగర్ ప్రజలకు హామీ ఇచ్చినారు. ఈ డంప్ యార్డు తొలగింపుతో పాటుగా వరంగల్ కరీంనగర్కు సంబంధించినటువంటి ఈ డంప్ యార్డ్ మేనేజ్మెంట్కు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని తీసుకొని 2 నగరాల మధ్యలో దాన్ని ఏర్పాటు చేస్తామనేటువంటి మాట హామీ ఇచ్చినారు. దానిలో భాగంగా ఈరోజు గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు, శాసనసభ్యులు, సుడా చైర్మన్, గౌరవ కార్పొరేటర్లు అందరం కూడా కరీంనగర్ సంబంధించిన వాళ్ళం ఇక్కడికి వచ్చి ఈ యొక్క డంప్ యార్డును స్వయంగా పరిశీలన చేసినప్పుడు దీనికి సంబంధించి స్మార్ట్ సిటీలో వాస్తవంగా మేము రాజకీయాలు వద్దు కానీ చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులకు సంబంధించిన అంశం చాలా దురదృష్టకరం. ఈరోజు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోటి వేస్ట్ మేనేజ్మెంటు, దానికి సంబంధించినటువంటి మొత్తం పాత కొత్తల తొలగింపు ప్రక్రియ, దానికి సంబంధించిన ప్రాసెసింగ్ ప్రక్రియను వేగవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఇక్కడికి వచ్చి ప్రత్యేకించి దీన్ని సందర్శిస్తా ఉన్నాం. ఈరోజు ఇప్పుడు సందర్శించిన నివేదికను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇచ్చి ఈ డంప్ యార్డుకు తొలగింపుపై హామీ ఇచ్చినటువంటి అంశాన్ని తొందరగా అమలు చేస్తూ డైలీ వేస్టేజ్ను ఏ విధంగా ప్రాసెస్ చేయాలి, ఆల్రెడీ స్టోర్డ్ వేస్టేజ్ని ఏ విధంగా ప్రాసెస్ చేయాలనేటువంటి ఒక ప్రక్రియ తీసుకొని సమయం 8 నెలల నుంచి సంవత్సరం దాకా పడుతుందని చెప్తా ఉన్నారు. ఇంత పెద్ద 5 లక్షల మెట్రిక్ టన్నుల పైన డంప్ ఇక్కడ ఉంది. ఇదంతా కూడా క్లీన్ చేసి దాని తర్వాత పరిసర దగ్గర ఎక్కడో ఒక కాడ డైలీ వైజ్ వచ్చే వేస్ట్ మేనేజ్మెంట్ డైలీ ప్రాసెస్ చేసే విధంగా మెకానైజేషన్ చేసి ఆ కార్యక్రమం తీసుకుంటున్నాం. ఇప్పుడే ఒక జియో హిల్ అనే ఆర్గనైజేషన్ స్వచ్ఛందంగా వాళ్ళు దీన్ని ప్రాసెస్ చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. బంజారా సమాజం ఆచార సంప్రదాయాలను కాపాడుకుంటూ ఐక్యంగా జీవించడం ఆదర్శనీయమని, వారి అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం హుస్నాబాద్ పట్టణంలోని బంజారా భవన్లో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ బంజారా సంప్రదాయం ప్రకారం పూజా కార్యక్రమాల్లో పాల్గొని బంజారాలతో కలిసి నృత్యం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సుమారు 287 సంవత్సరాల క్రితం అనంతపురం జిల్లాలో జన్మించిన సంత్ సేవాలాల్ మహారాజ్ బంజారా జాతిని ఏకం చేసిన మహానుభావుడని కొనియాడారు.
ప్రపంచవ్యాప్తంగా సుమారు 12 కోట్ల మంది బంజారీలు ఒకే భాష, సంస్కృతి, సాంప్రదాయాలను పాటిస్తూ ఐక్యంగా జీవించడం గొప్ప విషయమని తెలిపారు. వచ్చే సంవత్సరం నుండి ఫిబ్రవరి 15న సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని హుస్నాబాద్ పట్టణంలో ప్రభుత్వ పరంగా మరింత ఘనంగా నిర్వహిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ బంకచందు, ఆత్మ కమిటీ చైర్మన్ ఐలయ్య, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, బంజారా నాయకులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒకటే రకమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలతోటి దాదాపు 12 కోట్ల మంది ఈరోజు మీ యొక్క విధి విధానాలను కొనసాగిస్తూ ఉన్నారు. ఇది చాలా సంతోషకరమైనటువంటి మాట. తప్పకుండా మరి మీ అందరికీ కూడా ఇప్పుడు ఈ సేవాలాల్ గారి ఆశీర్వచనము మార్గదర్శకత్వంలో ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ఎవరి తప్పికతో వస్తే వాళ్ళని తప్పిక చేయడం, ఇవ్వడము, ఎవరు సాయం అడిగితే వాళ్ళు సాయం చేయడము, ఒక సేవా గుణంతో మరి ముందుకు పోవాలి, కష్టపడి మరి పనిచేసేటువంటి మనస్తత్వం కలిగిన మీ అందరికీ కూడా మంచి జరగాలని ఈరోజు పోగుపడ్డ సందర్భంగా విజ్ఞప్తి కోరుకుంటా ఉన్నాను. నేను ఈ సందర్భంలో ఒక నిర్ణయం తీసుకొని వచ్చే సంవత్సరం నుంచి ఎప్పుడు కూడా ఫిబ్రవరి 15 జయంతి నాడే ఎటు ఒకరోజు అటు ఇటు కాకుండా అదే రోజు నాడు సేవాలాల్ జయంతి వేడుకలు హుస్నాబాద్ పట్టణంలో చాలా పెద్ద ఎత్తున నిర్వహించాలనేటువంటి మాటని సందర్భంగా దాని తదుపరి రూరాల్లో చేసుకోవచ్చు. కానీ నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ పరంగా ఈ సంఘాల తరఫున ఇక్కడ పెద్ద ఎత్తున జరుపుకుందామనేటువంటి నిర్ణయాన్ని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా వచ్చే నాటికి తప్పకుండా పైన స్లాబ్ తోటి ఈ హాల్ను పూర్తిగా వాడుకునే విధంగా మానకొండూరు ఎమ్మెల్యే కవ్యంపల్లి సత్యనారాయణ టీపీసీసీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులై ఈ నెల 12న పదవి బాధ్యతలు స్వీకరించనున్న సందర్భంగా చెల్లో హైదరాబాద్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ ఎస్సీసెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ ఎస్సీసెల్ అధ్యక్షుడు కొరివి అరుణ్ కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే డాక్టర్ కవ్యంపల్లి సత్యనారాయణ టీపీసీసీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఈనాటి ఈ పత్రికా సమావేశానికి ముఖ్య కారణం మన ప్రియతమ నాయకులు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు టీపీసీసీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షులుగా వారు నియమింపబడి రేపు గాంధీ భవన్లో మధ్యాహ్నం 3 గంటలకు వారు పదవీ బాధ్యతలు స్వీకరించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని దళిత సంఘాల నాయకులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా దళితేతరులకు అందరికీ కూడా మా జిల్లా కాంగ్రెస్ ఎస్సీసీఎల్ తరఫున ప్రత్యేక ఆహ్వానాన్ని మేము పలుకుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ దళితుల పక్షపాతి, దళితులను కడుపులో పెట్టుకొని చూసుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి కాంగ్రెస్ పార్టీలో ఈరోజు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు వారు చేసిన సేవలకు, వారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను గుర్తించి పార్టీ మల్లికార్జున ఖర్గే గారు కానీ జాతీయ అధ్యక్షులు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు, మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు వారికి ఈ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగింది. కాబట్టి వారి నాయకత్వంలో గతంలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు జిల్లా కాంగ్రెస్ ఎస్సీసీఎల్ అధ్యక్షులుగా వారి జిల్లాలో చేసిన సేవలను మనం గుర్తు చేసుకుంటూ వారి నేతృత్వంలో, వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ దళిత విభాగం ముందుకు పోతుందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కరీంనగర్లో హౌసింగ్ బోర్డు కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శానిటరీ ప్యాడ్ డిస్పోజల్ మిషన్ ని డొనేట్ చేశారు. ఈ సందర్భంగా ప్రతిమ ఫౌండేషన్ సంస్థ నిర్వాహకులు మాట్లాడుతూ ముఖ్యంగా మహిళలు, విద్యార్థుల హెల్త్ ను దృష్టిలో ఉంచుకొని పాఠశాలకు శానిటరీ ప్యాడ్ డిస్పోజల్ మిషన్ ని డొనేట్ చేయడం జరిగిందన్నారు. శానిటరీ ప్యాడ్ డిస్పోజల్ మిషన్ ని వినియోగంపై అవగాహన కల్పించామన్నారు. ప్రతిమ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్తో కలిసి ఈ ప్రోగ్రాం చేయడం జరిగిందన్నారు. గైనకాలజిస్ట్ డాక్టర్ విద్యార్థులకు శానిటరీ ప్యాడ్ డిస్పోజల్ మిషన్ పై అవగాహన ఇచ్చారు. తగు సూచనలు వివరించారు. రానున్న రోజుల్లో ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ శానిటరీ ప్యాడ్ డిస్పోజల్ మిషన్ ని అందజేయనున్నట్లు పేర్కొన్నారు.
మేము కుమ్మర్వాడి గవర్నమెంట్ స్కూల్లో మేము ఈరోజు శానిటరీ డిస్పోజబుల్ మెషిన్ని డొనేట్ చేయడం జరిగింది యాజ్ అ పార్ట్ ఆఫ్ ఉమెన్ హెల్త్ అండ్ శానిటేషన్ ప్రోగ్రామ్. సో ఇక్కడ ఉన్న లేడీస్కి అందరికీ కూడా మేము హెల్త్ అవేర్నెస్ అంటే మెన్స్ట్రుయేషన్ సైకిల్ అనేది ఎంత ఇంపార్టెంట్, దాని గురించి మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు, ఎవ్రీబడి షుడ్ నో అని చెప్పి, దాంతోపాటు బాయ్స్కి కూడా స్కూల్లో ఉన్న బాయ్స్కి కూడా దాని గురించి తెలవాలి. ఎందుకోసమంటే వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ మదర్, వాళ్ళ సిస్టర్కి వాళ్ళు సపోర్ట్గా ఉండాలని చెప్పి ఒక ఓవరాల్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ మెన్స్ట్రువల్ సైకిల్ గురించి బాయ్స్కి గర్ల్స్కి ఇవ్వడం జరిగింది. చాలా మంచి స్పందన కనిపించింది, పిల్లలు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ. అదేవిధంగా శానిటరీ డిస్పోజబుల్ మిషన్ కూడా దాన్ని ఎలా వాడుకోవాలి, దానివల్ల వచ్చే పాజిటివ్ అవుట్పుట్స్ ఏంటి అని చెప్పడం జరిగింది. బికాజ్ శానిటరీ ప్యాడ్స్ అనేది అక్కడ ఇక్కడ పడేయకుండా దాంట్లో డిస్పోజబుల్ చేస్తే దాంట్లో వచ్చే యాషెస్ కూడా ఎటువంటి హానికరం కాదు, అవి మళ్ళీ మనకి ఎన్విరాన్మెంట్లో వేసినా కూడా మంచి జరుగుతుంది అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. సో దట్ వాళ్ళ స్కూల్ కూడా పరిశుభ్రంగా ఉండడానికి మంచి అవకాశం అని చెప్పి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం జరిగింది. అదేవిధంగా మా గైనకాలజిస్ట్, మా ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి డాక్టర్ మనస్విని గారితో పాటు ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. వారు కూడా ఇక్కడ ఉన్న గర్ల్స్కి వాళ్ళ హెల్త్ గురించి కూడా ప్రత్యేకమైన సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో అఖిల భారత కమిటీ పిలుపులో భాగంగా కండ్లకు గంతలు కట్టి తెలంగాణ చౌరస్తా వద్ద నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శులు గజ్జల శ్రీకాంత్, నరేష్ పటేల్ మాట్లాడుతూ ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తున్న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ట్రంప్ ఇప్పటికే వెనిజులా అధ్యక్షుడిని బంధించడం మరియు ఇరాన్ అయాతుల్లా అల్ ఖమెనీని మట్టుపెట్టడం అంటే ప్రపంచ దేశాలను తన ఆధీనంలోకి తీసుకోవాలన్న ఆలోచనను విరమించుకోవాలని అన్నారు. అదేవిధంగా అమెరికా, ఇజ్రాయెల్ దాడులను భారత మోదీ ప్రభుత్వం ఖండించకపోవడం అన్నారు. భారత విదేశాంగ శాఖ అమెరికా ట్రంప్ ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరించడం సరైంది కాదని ఆయన అన్నారు. భారత విదేశాంగ శాఖ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలని మరియు ఇరాన్పై జరుగుతున్న దాడులను ఖండించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కంపల్లి అరవింద్, సహాయ కార్యదర్శులు ఇసాక్, ఆకాష్, నాయకు అంజీ, సన్నీ, రాకేష్, డైఫీ జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్ నాయక్, రాజకుమార్, అశోక్, సహాయ కార్యదర్శి అరవింద్, నాయకులు అజయ్, విజయ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ కడప జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఇరాన్పై జరుగుతున్న దాడులను అరికట్టాలని చెప్పేసి కళ్ళ గంతలు కట్టుకొని నిరసన తెలియజేయడం జరుగుతుంది. ప్రపంచ దేశాల్లో ఏ దేశానికైనా తన దోషం యొక్క సంపదను, వనరులను స్వయం హక్కు అనేది, స్వయం ప్రతిపత్తి అనేది ఉంటుంది. కానీ ఈరోజు అమెరికా, అదేవిధంగా ఇజ్రాయిల్ ఇరాన్ పైన దాడులు చేస్తూ అక్కడ కళాశాల, స్కూళ్ళ పైన దాడులు చేస్తూ అనేక మందిని చంపుతున్న పరిస్థితి ఈ దేశంలో కనిపిస్తుంది. దానిపైన కనీసం భారతదేశంలో ఈరోజు మోడీ ప్రభుత్వం దాన్ని ఇంతవరకు కూడా ఖండించలేని పరిస్థితి ఉన్నది. అంటే ఏ దేశమైనా తన స్వయం ప్రతిపత్తితోని తన వనరులను రక్షించుకునే హక్కు ఈ దేశవ్యాప్తంగా ఉంది. కానీ ఈరోజు ప్రపంచ దేశాల హక్కులను భంగం కలిగించే విధంగా ఈరోజు అమెరికా సామ్రాజ్యవాదపు పోకడ దేశవ్యాప్తంగా చేస్తున్నది. ఈరోజు అమెరికా ఈరోజు ఇదే తరహాలో దేశవ్యాప్తంగా చేస్తే ప్రపంచ దేశాలు ఈరోజు వరుస పాలనపై పరిస్థితి ఉంటుంది. ఇప్పటికైనా మోడీ ఈరోజు దానిపైన స్పందించకుండా ఈరోజు మౌనం వీడాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐగా ఖండించడం జరుగుతుంది. ఎందుకోసం అంటే అమెరికా పెత్తనం అనేది ఇప్పటికే పెరిగిపోతూ ఉంది. ప్రపంచ దేశాలలో శాంతి నెలకొల్పకుండా ఈరోజు అల్లర్లు, దాడులు కుట్ర ఈరోజు అమెరికా చేస్తున్నది. ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ చౌక్లో ఇరాన్పై జరుగుతున్నటువంటి దాడులను ఖండించాలని చెప్పేసి ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు ఇరాన్లో అమెరికా, ఇజ్రాయిల్ ఇరాన్పై చేస్తున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో అది ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు ఏలమైనటువంటి చర్యలుగా భావిస్తూ ఉన్నారు. ఈరోజు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను, ప్రజలను ఈరోజు చంపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు శాంతి నెలకొల్పాల్సిన ప్రపంచ దేశాల ఐక్యరాజ్య సమితి కూడా ఈరోజు మౌనం వీడినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఐక్యరాజ్య సమితి కూడా దీంట్లో జోక్యం చేసుకొని వెంటనే ఈ దాడులు ఏవైతే జరుగుతున్నాయో వీటిని ఆపాలని చెప్పేసి కూడా ఈరోజు ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కరీంనగర్ నగరంలోని గంజ్ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న 35 మంది విద్యార్థులకు హమ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పరీక్షలకు అవసరమైన సామాగ్రిని అందజేశారు.
సంస్థ సభ్యుడు నక్క రాఘవేందర్ గారి కుమార్తె నక్క జ్ఞానతికి జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సంస్థ వ్యవస్థాపకుడు దనపురి సాగర్ తెలిపారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చని, ఇతర విద్యార్థులతో పోల్చుకోకుండా ఒత్తిడిని జయిస్తూ చదివితే విజయాన్ని సాధించవచ్చని పేర్కొన్నారు. అలాగే ప్రశ్నపత్రాన్ని పూర్తిగా చదివి అర్థం చేసుకుని తర్వాత సమాధానాలు రాయాలని విద్యార్థులకు సూచించారు. రాబోయే వార్షిక పరీక్షల్లో 555 కంటే ఎక్కువ మార్కులు సాధించే విద్యార్థులకు సంస్థ తరపున 2016 రూపాయల నగదు బహుమతిని అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గంజ్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు స్వరూపరాణి, సంస్థ కార్యదర్శి తొడుపునూరి తిరుపతి, సభ్యులు నక్క రాఘవేందర్, మునిగోపాల్, స్వప్న, మణికంఠ, టి శ్రీరామ్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు కరీంనగర్లోని పురాతన గంజ్ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్నటువంటి 35 మంది విద్యార్థులకు మా సంస్థ సభ్యుడు నక్క రాఘవేందర్ గారి కూతురు జ్ఞానతిక జన్మదినం సందర్భంగా ఇక్కడి విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ 14 తారీఖు నుంచి 10వ తరగతి పరీక్షలు రాయబోతున్నటువంటి విద్యార్థులకు నేను తెలియజేసేది ఏంటంటే, పరీక్షలకు ఆత్మవిశ్వాసంతో సన్నద్ధం కండి, ఇష్టపడి చదవండి, ప్రతిరోజు 6 to 7 అవర్స్ నిద్రపోండి, మంచి కూరగాయలతో భోజనం చేయండి, నాన్ వెజ్కు దూరం ఉండండి. పరీక్షలని రోజు ప్రశ్నపత్రాన్ని ఒక 2-3 సార్లు చదివి మీరు జవాబులు రాయడానికి ప్రయత్నించండి. సో ఈ విధంగా మీరు చేసినట్టయితే ఈ రాబోయే పరీక్షల్లో మీరు మంచి ఫలితాలను సాధిస్తారని ఆకాంక్షిస్తున్నాను. మీ అందరికీ ఆల్ ద బెస్ట్. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మల్లాపూర్లో విషాదం నెలకొంది. మల్లాపూర్ గ్రామానికి చెందిన బనక చందు అనే యువకుడు గ్రామ శివార్లోని కెనాల్లో పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. శరీరంపై గాయాలు ఉండటంతో తన కుమారుడిని కొట్టి చంపి ఉంటారని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా మృతుడు దుబాయ్ నుండి ఇటీవలే వచ్చినట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిమ్మాపూర్ సిఐ సదన్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హత్య లేదా ఆత్మహత్య, అనుమానాస్పద మృత అనేది తేలాల్సి ఉంది. గ్రామ శివార్లోని ఒక కెనాల్లో ఒక వ్యక్తి మృతదేహం పడిందని సమాచారంతో ఇక్కడ రావడం జరిగింది. తన పేరు బనక చందు అని తెలుసుకున్నాము. 31 years. అతను దుబాయ్లో ఉంటాడు. రీసెంట్లీ వచ్చి అక్కడ సిచ్యువేషన్ పట్టిస్తే కొంత వాటర్ ఉన్నాయి, బట్ ఆ వాటర్లో మునిగితే చనిపోయినట్టుగా అనిపిస్తలేదని అక్కడ చూసినదాన్ని బట్టి అర్థమవుతుంది. అక్కడ ఫోన్ ఒక దగ్గర, తర్వాత అతని చెప్పులు ఒక దగ్గర, ఆ బాడీ ఉన్నటువంటి తీరు, కొన్ని ఇంజురీస్ ఉన్నాయి. దీని మీద దరఖాస్తు రాలేదు. పిటిషన్ తీసుకుంటారా వాళ్ళ బంధువులు ఎవరికైనా అనుమానం ఉందా లేకపోతే ఏమైనా ఆ పిటిషన్ మేరకు కేసు నమోదు చేస్తారు. చిన్న మా అన్న అవుతాడు. పొద్దున్న లేచి 8:30 బయటకు వచ్చిండు. వాషింగ్ రూమ్ కానీ బయటకు వచ్చిండు. లేట్ అయిందని ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. 11 అవుతుంది, ఫోన్ కలవట్లేదని మళ్ళీ మా ఫ్రెండ్స్ పంపించిన. వచ్చేవారికి వాడు కిందలో పడి దెబ్బలతో ఉన్నాడు. నాకు ఎందుకు ఇది మటర్ అని అనుమానంగా ఉంది. అంటే ఎవరి మీద అనుమానం ఉందా? ఇక్కడ వాళ్ళని ఎవరిని చెప్పలేం కానీ మర్డర్ అయితే అనుమానం ఉంది. నాకు కొట్టిన దెబ్బలు బాడీ మీద అయితే ఉన్నాయి ఖచ్చితంగా. ఏం పని చేసేట అన్న దుబాయ్ పోయి వచ్చిండు రీసెంట్గా. మ్యారేజ్ కాలేదు. అనుమానం ఏం లేదా? మరి అనుమానం ఉందంటే ఇక ఎవరో తెలియదు, మనం అనుమానం చెప్పలేం కదా. మర్డర్ ఖచ్చితంగా అయితే కొట్టిరు, అది కనిపిస్తుంది దెబ్బలు అయితే. ఉంటాడు, తింటాడు, తిరుగుతాడు, లేదు. కొడుకులు రమ్మన్నారు. చంపేసి నా కొడుకు నమ్మిచ్చింది. నా కొడుకును రమ్మన్నది, రమ్మన్నది. ఇల్లంతకుంట మండల గౌడ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులుగా ఎన్నికైన గౌడ కులస్తులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఇల్లంతకుంట మండలంలోని జనగాంరెడ్డిపల్లె గ్రామంలోని అన్నపూర్ణ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి
జిల్లా గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చీడుగు గోవర్ధన్ గౌడ్, ప్రధాన కార్యదర్శి బుర్ర నారాయణ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై నూతనంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులను శాల్వాలతో సన్మానించి అభినందించారు. మండల గౌడ సంఘం అధ్యక్షుడు గజ్జల రాజశేఖర్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు, కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మీ కమిటీ మీరు అంతా ఏమన్నా మండల కమిటీ లేదా అని చెప్పుకోవచ్చు. మండల కమిటీ ఎట్లా చేసుకోవాలంటే ఊరికి ఇద్దరు ముగ్గురు తీసుకోరు. మనం ఒక మీటింగ్ పెట్టుకుని నేను ఫస్ట్ చూసిన ఎల్లరెడ్డిపేట మండలం కదా, వాళ్ళు 10 మంది పెట్టుకొని ఆ మీటింగ్ అన్నారు. గౌడ్ మీటింగ్ ఎల్మలో కానీ రెడ్డిలో కానీ మన వేరే ఇతర కులాస్తులు కానీ వాళ్ళు అందరూ ఒక మీటింగ్ నెలకు పెట్టుకుంటారు. మనం 8 మంది నేనంటే ఏంటి వేసింది అట్లా కాదు. 20 మంది 25 మంది 50 మంది చేయండి పెట్టుకొని 50 మంది గమనిస్తున్నారు. ఇంకా కేసు కట్టలేదు మనకు చేసుకున్నారు అట్లా అని చెప్పి వాళ్ళ విధంగా మనకు ప్రవేశిస్తారు. ఎట్లా అంటే ప్రారంభించే దాకా కావాలి, మండల సంఘంలో మన భవనం కావాలి. బెజ్జంకి మండలంలో బీఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించారు. ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమతోనే బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని, వారి మాటల్లో అహంకారం స్పష్టంగా కనిపిస్తుందని విమర్శించారు. బుధవారం బెజ్జంకిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు లింగాల శ్రీనివాస్, కొంకటి రాములు, జెల్ల ప్రభాకర్, రావుల నర్సయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మండలంలోని పలు గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మించామని, అయితే వాటిపై శిలాఫలకాలు పెట్టుకోవడం తమ లక్ష్యం కాదని తెలిపారు. గతంలో బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి పనుల కంటే శిలాఫలకాలపై ఎక్కువ దృష్టి పెట్టారని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించబడ్డాయని, పేదలకు కొత్త రేషన్ కార్డులు కూడా మంజూరు చేశామని పేర్కొన్నారు. అభివృద్ధి అంటే కేవలం భవనాలు నిర్మించడం మాత్రమే కాదని, ప్రజా సమస్యలను పరిష్కరించడం కూడా అంతే ముఖ్యమని వారు పేర్కొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని పనులు చేస్తున్నామని, స్వలాభం కోసం రాజకీయాలు చేయడం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక కొందరు నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అలాగే ఎమ్మెల్యే కవ్యంపల్లి సత్యనారాయణను మండలంలో తిరగనివ్వమని బీఆర్ఎస్ నాయకులు ప్రకటించడం హాస్యాస్పదమని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. ప్రజల మద్దతుతో ఎన్నికైన ప్రజా ప్రతినిధిని ఎలా అడ్డుకుంటారో తాము చూస్తామని వారు సవాల్ విసిరారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా తిరగడానికి హక్కు ఉందని, అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. కాంగ్రెస్ పార్టీ నాయకులపై, మా ప్రభుత్వంపై, ఎమ్మెల్యే గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మేము వాటిని తీవ్రంగా ముక్తకంఠంతో ఖండిస్తూ ఉన్నాం. నిజంగా వాళ్ళు ఇంకా మేము అధికారంలో ఉన్నామనే భ్రమలో మాట్లాడుతారు. వారి మాటలు చూస్తే ప్రజలు బయట నవ్వుకుంటారు. ఇలా ఒక ప్రౌఢిజం చేసే నాయకుల్లాగా నాలుగలు చీర్చమంటారు. మరి ఇంకా వాళ్ళు మాట్లాడే విధానం చూస్తే మండల ప్రజలకు భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి కనబడుతుంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన, కాంగ్రెస్ పార్టీ ఏం అభివృద్ధి చేయలేదంటుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ రాగానే గ్రామాల్లో ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు ఇచ్చి సీసీ రోడ్లు వేసిన ఘనత. ఎక్కడ మేము శిలాఫలకాలు పెట్టుకోలేదు, ఎక్కడ మేము హంగులు ఆర్పాటాలు చేయలేదు, ఎమ్మెల్యే గారిని విలువలేదు. గ్రామాలలో ఒక గ్రామ శాఖ అధ్యక్షులు, అలాగే అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలను పెట్టిరు. బేగంపేటలో పెట్టిరు డబుల్ బెడ్రూమ్లకు, వడ్లూరులో పెట్టిరు, గుగ్గిలో పెట్టిరు. గీడ మీరు పలకలకే పరిమితమయ్యారు కానీ ఎక్కడన్నా డబుల్ బెడ్రూమ్లు కట్టిరా అని మేము అడుగుతా ఉన్నాం. సంచార, అర్థ సంచార, విముక్త జాతుల ఆర్థిక సామాజిక స్థితిగతులపై నిర్వహించిన సమగ్ర సర్వేకు సంబంధించిన పుస్తకాన్ని కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ ఆవిష్కరించారు. సామాజిక సమరసట వేదిక ఆధ్వర్యంలో తెలంగాణలోని 29 జిల్లాల్లో 33 సంచార జాతులపై సర్వే నిర్వహించి సేకరించిన వివరాలతో ఈ పుస్తకాన్ని రూపొందించారు. ఈ కార్యక్రమంలో సమరసత వేదిక జిల్లా అధ్యక్షుడు తుమ్మల రమేష్ రెడ్డి, తెలంగాణ ప్రాంత కార్యదర్శి పుల్లూరి రామారావు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పోత్కపల్లి గ్రామంలోని ఫంక్షన్ హాల్లో ఓదెల మండలం ఉప సర్పంచ్ల ఫోరం మండల కమిటీని మండలంలోని మెజార్టీ ఉప సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉప సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులుగా పోత్కపల్లి గ్రామ ఉప సర్పంచ్ రెడ్డి రజనీకాంత్ గౌడ్, ఉపాధ్యక్షులుగా గుగులోతు లింగేష్, రాచర్ల లింగయ్య, గోపతి శ్రీలత, ప్రవీణ్, ప్రధాన కార్యదర్శిగా పాకాల సంపత్ రెడ్డి, సహాయ కార్యదర్శులుగా గోపు లావణ్య, రవీందర్ రెడ్డి,
జిలక స్వప్న సంతోష్, కాసర్ల స్వామి, బుడిగ కుమారస్వామి కోశాధికారిగా కోట నిరంజన్ రెడ్డి ఇతర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన ఉప సర్పంచ్ల ఫోరంను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, ఓదెల దేవస్థానం చైర్మన్ చీకట్ల మొండయ్య, సింగిల్ విండో మాజీ చైర్మన్ ఆల సుమన్ రెడ్డి పలువురు సర్పంచ్లు ఘనంగా సన్మానించారు. ఈ కమిటీని ఏర్పడడానికి అందరికీ సహకరించినట్టు మా మండల పార్టీ అధ్యక్షులు మూల ప్రేమ్ రెడ్డి గారికి మరియు ఓదెల మల్లికార్జున దేవస్థానం చైర్మన్ మా శ్రీకల్ల మామ గారికి, ఎక్స్ చైర్మన్ ప్యాక్స్ చైర్మన్ సుమరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నా అధ్యక్షుని ఎన్నిక సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మండలంలో ఉప సర్పంచులకు ఉన్న సమస్యలు ఉంటే అందరం కలిసికట్టుగా దాని ఒక నిర్ణయానికి వచ్చి ఏదైనా ఉంటే ఎమ్మెల్యే గారి ద్వారానో ప్రేమ్ సాగర్ రెడ్డి ద్వారానో మనం పరిష్కరించుకోవడానికి అందరికీ సహకరిస్తారని, నాకు కూడా ఇలాగ మీ సహకారం అందించాలని కోరుకుంటున్నాను. మొన్న మండలాఫీసులో ట్రైనింగ్ వెళ్ళినప్పుడు సంపదను ఒక సూచన చేశాడు. అది నాకు కూడా నిజమే అనిపించింది. వ్యయ ప్రయాసాలు కూర్చి కాలాన్ని కూడా మనం కొంచెం ఖర్చు పెట్టుకొని రాజకీయాలు తిరుగుతున్నాం, ఏదో సంపాదించడానికి దాని గురించి కాదు. ఏడున్న కొంచెం రికగ్నైజ్ పేరు కోసమే రాజకీయాల్లో ఉంటాం మనం అన్న అదే ఆవేదన వెలువచ్చింది. ఏంటంటే మనలో ఏదైనా అభివృద్ధి పనులు జరిగినప్పుడు శిలాపాలకం వేస్తే అక్కడ ఉప సర్పంచ్ల పేరు కూడా మెన్షన్ చేస్తే బాగుంటుందని ఒక సూచన, అది కూడా నాకు సబబుగా అనిపించింది. ఎందుకంటే పదవులు ఉంటాయి పోతాయి, 20 ఏళ్ళు 30 ఏళ్ళు రాజకీయాలు ఉంటాం పోతాం, కానీ పోయినాక మనకి ఏ అవకాశం రాకపోయినా అవకాశం కొద్ది మందికి వస్తాయి. 30 ఏళ్ళు ఉన్నా కూడా రిజర్వేషన్ పరంగానో లేకపోతే సీనియారిటీ పరంగానో ఒక్కొక్కసారి అవకాశం రాకపోవచ్చు. నేను 30 ఏళ్ళ నుండి నా ముందు మా అన్నలో ఉన్న వాళ్ళ వార్డు మెంబర్లు పోటీ చేసే అవకాశం ఇప్పుడు వచ్చింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఈ నెల 14న కరీంనగర్లోని మహాశక్తి ఆలయం నుండి చేపట్టనున్న పాదయాత్రను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర కిసాన్ సెల్ కార్యదర్శి పాకాల మైపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బుధవారం బెజ్జంకి మండల కేంద్రంలో బీజేపీ ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరీంనగర్లో ప్రారంభమయ్యే ఈ పాదయాత్రకు బెజ్జంకి మండలం నుండి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ ప్రభావం రోజురోజుకు పెరుగుతుందని, ఇటీవల కరీంనగర్ కార్పొరేషన్ను బీజేపీ కైవసం చేసుకోవడం దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజల్లో బీజేపీపై విశ్వాసం పెరుగుతోందని, రాబోయే ఎన్నికల్లో కూడా పార్టీ అధిక స్థానాలు గెలుచుకొని మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ చేపట్టనున్న పాదయాత్ర రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు తిప్పుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో మండల బీజేపీ అధ్యక్షుడు కొలిపాక రాజు, అలాగే పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పాదయాత్రను విజయవంతం చేయడానికి అవసరమైన ఏర్పాట్లపై చర్చించి బాధ్యతలను నాయకులకు అప్పగించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారు 14వ తారీఖు నాడు శనివారం ఉదయం 6 గంటలకు మహాలక్ష్మి దేవాలయం నుంచి కొండగట్టు వరకు పాదయాత్ర నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే కరీంనగర్ పార్లమెంటు మొత్తంలో 10,000 మందితోటి వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే మొన్న కార్పొరేషన్ ఎన్నికల్లో కరీంనగర్ కైవసం చేసుకున్నది తెలంగాణలో కాదు, భారతదేశం మొత్తం కరీంనగర్ వైపు చూడడం జరిగింది. రానున్న రోజుల్లో ఏదైతే రేపు స్థానిక సంస్థల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కరీంనగర్ జిల్లా పరిషత్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని చెప్పడం జరిగింది. మన బెజ్జంకి మండలం నుంచి 24 గ్రామాలలో 250 మంది పైగా కార్యకర్తలు, అభిమానులు ప్రతి ఒక్కరూ సంజయన పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాను. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి పొన్నం. బంజారా సమాజం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని మంత్రి హామీ. ప్రభుత్వ పాఠశాలకు శానిటరీ ప్యాడ్ డిస్పోజల్ మిషన్ అందజేత. మహిళలు విద్యార్థుల హెల్త్పై అవగాహన.
విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచనలు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.